హలో వెల్కమ్ టు మై ఛానల్. బిగ్ బాస్ సీజన్ 8 ఫస్ట్ వీకెండ్ ఎపిసోడ్ అయితే వరస్ట్గా జరిగింది. నాకు తెలిసి నాగార్జున గారు అయితే ఒక్క ఎపిసోడ్ కూడా చూడలేదు. అంటే మేబీ ఆయన ఇన్కన్వెన్షన్ బిజీలో ఇంకేదైనా బిజీలో ఉండొచ్చు, షూటింగ్ బిజీలో ఉండొచ్చు, అది ఏదైనా కావచ్చు. కానీ ఆయన మాత్రం ఈ ఒక్క ఎపిసోడ్ కూడా చూడలేదు. ఏదో బ్లైండ్గా బిగ్ బాస్ టీం ఇచ్చిన స్క్రిప్ట్ని ఫాలో అయిపోయింది తప్ప ఎక్కడ కూడా ఆయన చూసినట్టు నాకు అనిపించలేదు. వరస్ట్ చేశాడు హోస్టింగ్ అయితే. ఎందుకంటే అరే రైజ్ చేయాల్సిన పాయింట్స్ని రైజ్ చేయలేదు ఏంటండి. రింగ్ టాస్క్ ఉంది కదా, లూప్ హోల్ లూప్ అని, దాంట్లో ఎవరు కరెక్ట్, మరి ఫుల్ బడినా హాఫ్ బడినా వాళ్ళు హెడ్ టు హెడ్ తీసుకెళ్లారు కదా, అది రైట్ రాంగ్ కనీసం చెప్పాలి కదండి, అదే చెప్పలేదు. శేఖర్ భాషకును సోనియాకి ఆరెంజ్ ఫ్రూట్ విషయంలో గొడవ జరిగింది కదా, దాని గురించి మాట్లాడలేదు. పృథ్వీ టోటల్గా ఫౌల్ గేమ్ ఆడింది కదా, దాని గురించి మాట్లాడలేదు. అబ్బాయి వర్సెస్ సీత అంత పెద్ద ఎపిసోడ్ కంటెంట్ ఇచ్చారు కదా, దాని గురించి పెద్దగా మాట్లాడలేదు. ఇంకా ఎందుకు ఈ హోస్టింగ్ చేసినట్టు, ఇది ఫ్రైడే రోజు జరిగిన విష్ణుప్రియ అండ్ సోనియా గురించి, సోనియా టాపిక్లో మాత్రం కొంతవరకు మాట్లాడాను అంతే. ఇంక అసలు ఏమీ మాట్లాడలే. ఇంకా చెప్పండి ఆదిత్య ఓం గురించి, అసలు ఆదిత్య ఓంకి ఏం అవుట్పుట్ ఇవ్వాలనుకున్నాను, ఏ పాయింట్ మీద రేజ్ చేయాలనుకున్నాడు, అది నాగార్జునకే క్లారిటీ లేదు. ఒక కంటెస్టెంట్ ఒకటి అడుగుతున్నాడు, వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ సరికి ఓకే అని చెప్పి అడిగేస్తున్నాడు. ఎందుకంటే ఆయన క్లారిటీ లేదు, అక్కడ ఏం క్వశ్చన్ అడగాలి అనేది క్లారిటీ లేదు. ఒకవేళ ఆయన ఎపిసోడ్స్ కనుక చూస్తుంటే ఖచ్చితంగా క్వశ్చన్ చేసేవాడు, బట్ అక్కడ ఆయన చూడలేదు కాబట్టి క్వశ్చన్ చేయలేకపోయాడు. అసలు వరస్ట్ హోస్టింగ్ అనుకోవచ్చు. ఎందుకంటే మీరు ఇచ్చే ఇన్పుట్స్ ద్వారానే వాళ్ళు గేమ్ ప్లాన్ ఉంటుంది కదా, ఏదో నామమాత్రంగా చేయాలి కదా హోస్టింగ్ అంటే చేసి వెళ్ళిపోయింది అనిపించింది. అడ్రస్ చేసిన పాయింట్స్ చాలా ఉన్నా వాటిని అన్నింటిని వదిలేశాడు. ఈవెన్ చాలా సార్లు నామినేషన్ పాయింట్స్ కూడా క్వశ్చన్ చేసిన రోజులు ఉన్నాయి, బట్ ఎందుకు వేసారు అసలు ఏమీ మాట్లాడలేదు. సో ఈ ఎపిసోడ్ బాగా సప్పగా జరిగింది, నాకైతే అంత పెద్దగా ఏం అనిపించలేదు. ఇకపోతే సోనియా వర్సెస్ విష్ణుప్రియ. విష్ణుప్రియ చాలా కొంతమంది ఏమంటున్నారంటే క్యాజువల్గా అడిగింది కదా విష్ణుప్రియ అంటున్నారు. క్యాజువల్గా కాదండి, అది నా పర్సనల్ ఒపీనియన్ చెప్తున్నా, అది రాంగ్. ఈ విషయంలో నేను విష్ణుప్రియని రాంగ్ అని నేను అనుకుంటున్నాను. ఎందుకు అంటే ఆమె వెళ్ళి మీరు నిఖిల్కి పడలేదండి, ఇప్పుడు మీరు బాగా క్లోజ్ ఉన్న దానికి గల రీజన్ ఏంది అంటే, అవునండి అది ఎలా పోర్ట్రేట్ అవుతుందో తెలియదు కదా రంగా, ఇప్పటికీ వాళ్ళిద్దరి మధ్య హౌస్లో చాలా అనుకుంటున్నారు. అలాంటప్పుడు ఏమి ఇంకా క్వశ్చన్ అడిగేసరికి నేషనల్ టెలివిజన్లో ఎలా పోర్ట్రేట్ అవుతుందో తెలియదు. సరే, ఇప్పుడు దీనికి వాళ్ళు ఇచ్చే అంటే మహా మేధావులు అనేది ఏంటంటే, తన క్వశ్చన్ అడిగిన తర్వాత ఈమెవరు సోనియా ఏమన్నదంటే నో కామెంట్స్ అని చెప్పి వెళ్ళిపోయింది. అక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ వచ్చి అడల్టరీ కామెంట్ నాకు ఇష్టం ఉందా అని చెప్పి స్టేట్మెంట్ పాస్ చేశాడు. సో తను కావాలని స్క్రీన్ స్పేస్ తీసుకొని అడల్టరీ అనే వర్డ్ యూజ్ చేసింది అని చెప్పి అంటున్నారు. విష్ణుప్రియ స్క్రీన్ స్పేస్ తీసుకొని నిఖిల్ అండ్ సోనియా మధ్య మాట్లాడినప్పుడు తన గురించి ఒక స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు ఆమె వెనక్కి వచ్చి ఆ స్టేట్మెంట్ తప్పేముందండి? ఆమె అడల్టరీ అనకపోతే ఆ ఇష్యూ అక్కడికే క్లోజ్ అయిపోతుంది అంటే, అసలు విష్ణుప్రియ ఆ క్వశ్చన్ అడగకపోతే ఇంకా మరి అసలు ఆ ఇష్యూనే వచ్చేది కదా బయటికి. విష్ణుప్రియ అడిగింది కాబట్టే కదా తన అడల్టరీ అనే స్టేట్మెంట్ పాస్ చేసింది. అదే ఆమె విష్ణుప్రియ అడగకపోతే అసలు ఆ మాట వచ్చనా? ఎంతసేపు ఆల్రెడీ అనకపోతే ఆ ఇష్యూ అక్కడికి క్లోజ్ అయ్యేది అంటే ఎందుకు క్లోజ్ కావాలి? తన ఇష్టం, తను ఎలా రియాక్ట్ అవ్వాల్సిందని తన ఇష్టం. తన పర్సనల్, ఇప్పుడు అందరూ మణికంఠ లాగా నా పర్సనల్ ఇలా జరిగిందని చెప్పుకోరు కదా, తనకు ఏముందో తెలియదు, తన పర్సనల్ లైఫ్ ఏముందో మనకు తెలియదు. అంటే తన రాంగ్గా పోర్ట్రేట్ అవుతుందేమో, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఏమనుకుంటారో తెలియదు. సో ఏమైనా రాంగ్గా పోర్ట్రేట్ అవుతుందేమో అని చెప్పి తను స్ట్రాంగ్గా చెప్పడం కోసం అడల్టరీ అనే వర్డ్ యూజ్ చేసిందని నేను అంటున్నాను. కానీ దాన్ని కూడా మీరు విష్ణుప్రియ ఏం జరగలేదు దాంట్లో తప్పులే అంటే ఎందుకు తప్పులే? 100% విష్ణుప్రియ తప్పు ఉంది. నువ్వు అసలు అనడమే తప్పు. ఎందుకంటే మీ ఇద్దరు, ఆమె చెప్తుంది కదా సోనియా, మా ఇద్దరి మధ్య అలాంటి రాపోలేదు, ఎందుకు అంత ఈజీగా ఒక వర్డ్ అనాలని చెప్పి అంటుంది. కరెక్టే కదా. మీరు విష్ణుప్రియ నన్ను అడిగితే ఆమె అడిగిన ఇంటెన్షన్ అదే, మీ ఇద్దరి మధ్య ఏముంది, ఏమన్నా లవ్ యాంగిల్ ఉందన్నట్టుగా మాట్లాడింది. వాస్తవానికి అది కొంతమంది యాక్సెప్ట్ చేయకపోయినా అది నిజమే, ఆమె అడిగింది అలాగే అడిగింది. అది రాంగ్గా పోర్ట్రేట్ అవుతున్న ఉద్దేశంతోనే అక్కడ సోనియా రియాక్ట్ అయింది. అక్కడికే అనుకుంటే కిరాక్ సీత వెళ్ళి సరే తన ఎక్స్ప్రెషన్ తను ఇవ్వాలనుకుంది. ఎందుకు అంటే అది నేను అందులో నా తప్పేం అని చెప్పి చెప్పాలనుకుంది. కానీ మళ్ళీ అక్కడికి విష్ణుప్రియ వెళ్ళి నేనేమైనా ఇలా అన్నానా, నువ్వైనా పుణ్యస్త్రీవా, నీ బాడీ చూస్తే మాకు తెలుస్తుంది, దీని మాటలు అంత వరస్ట్గా ఎట్లా మాట్లాడతారు? ఒక అడల్ట్ స్టేట్మెంట్ విషయం మీరు అన్ని డిసైడ్ చేసినప్పుడు మరి ఇక్కడ సోనియా అన్ని మాట్లాడింది, ఇక మరి దానికి మనమేం డిసైడ్ చేస్తామండి? అంత దారుణంగా తీసి పడేసి మాట్లాడినాక ఎవరైనా సరే, నాట్ ఓన్లీ సోనియా, ఆమె ప్లేస్లో ఎవరున్నా అంతే. ఇప్పుడు ఆమె ప్లేస్లోనే యష్మి ఉన్నా, నైనిక ఉన్నా, ఎవరైనా ఇంకా రియాక్ట్ అలాగే అవుతారు కదా. సో ఆ విషయంలో అయితే నేనైతే నా సపోర్ట్ అని కాదు, పాయింట్ మాత్రమే చెప్తాను నేను. ఈ విషయంలో మాత్రం ఖచ్చితంగా సోనియా కరెక్ట్ అండి. మీరు ఇష్యూ స్టార్ట్ చేసింది విష్ణుప్రియ, అది అవతల వాళ్ళు ఎలా అన్నా తీసుకుంటారు, దాన్ని ఎలా అన్నా స్క్రీన్ స్పేస్ తీసుకోవాలంటే అది ఆమె ఇష్టం. నువ్వు అసలు ఆ మాట అనకుండా ఉండాల్సింది. ఒకవేళ నీకు ఆమెకు ర్యాప్ ఉంటే కనుక నువ్వు అను ఓకే, కానీ ఆ ర్యాప్ లేనప్పుడు నువ్వు ఆ మాట అనకూడదు, అది నేను చెప్పేది. సో ఆ విషయంలో అయితే నాకైతే సోనియాదే కరెక్ట్ అనిపించింది.
నువ్వు ఆ మాట అనేసి ఇప్పుడు మనం గిచ్చిన తర్వాత వాళ్ళు ఎంత అరుస్తారండి. మనం పుండు మీద కారం చల్లినాం, అది ఎలా అయినా వాళ్ళ వాళ్ళ రియాక్షన్ ఎలా అయినా వస్తుంది. ఏడుస్తారు, తిడతారు, కొడతారు, అది ఎనీథింగ్. అది నువ్వు కారం చల్లడం తప్పు. నువ్వు కారం జల్లేసి కారమే జల్లింది కదా, సైలెంట్గా ఉంటే అయిపోయింది కదా అంటే కరెక్ట్ కాదు కదా. తన దృష్టిలో అది రాంగ్, ఎవరికి సోనియా దృష్టిలో అది రాంగ్. అలా అనకూడదు, ఆమె అనింది. సో అది తప్పే నా వరకు అయితే. అండ్ ఇంకా జరిగిన ఎపిసోడ్లో నెక్స్ట్ వచ్చేసి బేబక్క వర్సెస్ నిఖిల్. నేనైతే ఈ బేబక్క వర్సెస్ నిఖిల్ అయితే నేను ఖచ్చితంగా బేబక్క అదే రాంగ్ అంటాను. ఎందుకు అంటే ఈమెకు ఫస్ట్ ఆఫ్ ఆల్ వంట చేత కాదండి. ఈమె లేజినెస్. ఈమె నేను ఓన్లీ గేమ్ వరకే చెప్తున్నాను, నేను దేని గురించి మాట్లాడలేదు. ఆ గేమ్ వరకే చెప్తున్నాను. కుకింగ్ సెక్షన్లో ఈమెకు అంత ఇంట్రెస్ట్ లేనప్పుడు, ఈమెకు చేయలేని స్టామినా లేనప్పుడు, వాళ్ళు ఏం అడిగినా మీరు కావాలనుకుంటే ఈ ఎపిసోడ్స్ అన్నీ చూడండి, వాళ్ళు ఎప్పుడు వంట విషయంలో ఒకటి అడిగినా కూడా వద్దు అనే చెప్పింది. అరే ఈమె చేయకపోతే ఇంకా వాళ్ళు చేసుకోరా? ఈమె వల్ల ఈమె ఏమంటుంది, నాకు ఒక పెద్దరికం ఇచ్చారు కదండి, నేను చెయ్యాలి కదా అంటుంది. సరే చెయ్యండి మేడం అంటే, ఇప్పుడు ఎందుకు టిఫిన్, ఇప్పుడు ఎందుకు ఈ ఫుడ్, డైలీ ఒకటే కర్రీ ఎందుకు డిసైడ్ చేసుకోవాలండి? ఉన్నప్పుడు ఏమైనా తింటారు. అది ఎవరు నిఖిల్ అంట, దోశలు వేయండి టిఫిన్ అని చెప్పింది అంట. నేను వెళ్ళి రెడీ అవ్వాలి, నువ్వు ఎందుకు అలా కమిట్మెంట్ ఇచ్చినావు, ఎన్ని దోశలు వేస్తాం ఇంతమందికి, ఎలా వేస్తామంటే ఇన్ని ఎపిసోడ్ నుంచి ఎవరు దోశలు వేసుకొని తినలేదా ఇన్ని సీజన్స్ నుంచి? మీకు యాక్చువల్గా మీకు అక్కడ లేజినెస్ ఉంది మేడం. మీకు ఆ లేజినెస్ ఉన్నప్పుడు మీరు పక్కకు జరిగి వేరే వాళ్ళకి ఆ బాధ్యత ఇవ్వాలి. మీరు అక్కడే ఉంటారు, మీరు ఏమి చెయ్యరు, మళ్ళీ ఆయన వంట వేసుకొని తిందామంటే మాత్రం వద్దు అంటే ఎందుకు కరెక్ట్? అమ్మ పెట్టదు అడుక్కు తినేది అన్నట్టు మీరు చేయలేరు. చేయమంటే ఇప్పుడు అదద్దు, ఇప్పుడు ఇదద్దు, ఎప్పుడు చూసి మీదే పని. ఇప్పుడు ఇదద్దు, ఇప్పుడు అదద్దు. నేను ఇప్పుడు మాట్లాడానండి, నేను ఇప్పుడు ఓపెన్ అప్ అయ్యింది. ఇప్పుడు ఎందుకు ఓపెన్ అయ్యారండి? మీరు చేయలేక. అక్కడ నాగమణి కంటే ఒక పాయింట్ కరెక్ట్గా చెప్పింది. ఆమె ఏం చేస్తుందండి, మేము అన్ని కట్ చేసి ఇస్తుంటే జస్ట్ ఇలా గట్టిగా చెప్తుంది, దానికి నేను వంట చేసిన అంటుంది. కరెక్టే కదా, అసలు ఆమె అక్కడ చేసింది ఏం లేదు కదా. ఈమె కిచెన్ మొత్తం ఈమె హ్యాండ్ ఓవర్లకు తీసుకొని ఏ కర్రీ నేను చేయనియ్యను, నేను చేసిందే, నేను వండి పెట్టిందే తినాలి, నాకు నచ్చిన కర్రీ చేస్తా అంటే అది ఎంతవరకు కరెక్ట్ అవుతుంది? మీరు ఏ కర్రీ చేయమని మేము అడగట్లేదు, మీరు అక్కడి నుంచి పక్క జరగండి, వాళ్ళు చేసుకొని తింటారు. అర్థమైందా? మీకు చేయడం లేజినెస్గా అయిపోయి మీరు చేయడం చేతగాక నేను ఇది చేస్తే అంటే వద్దంటున్నారు, నేను ఇది చేయను, అది చేయను, నేను టిఫిన్ చేయను, నేను చపాతి చేయను, నేను ఈ కర్రీ చేయను, డైలీ ఒకటే కర్రీ చేస్తా, ఇంతమందికి ఎవరు వండి పెట్టలే, మిమ్మల్ని ఎవరు వండి పెట్టమంటున్నాడు? మీకు బాధ్యత ఎవరు ఇవ్వట్లే, మీరు తీసుకుంటున్నారు. ఒకవేళ మీకు బాధ్యత ఇచ్చారనుకో, నాకు వద్దని చెప్పండి. ఇప్పుడు సోనియాకి రేషన్ మేనేజర్ బాధ్యత ఇచ్చిండు, ఆమె ఏమంది నా వల్ల కాదు వద్దు అంది, అట్లా మీరు చెప్పేయండి. మీరు చెప్పకుండా వాళ్ళని టైంకి ఫుడ్ లేకుండా వేయడం అనేది రాంగ్ నా వరకు అయితే. ఈ విషయంలో బేబక్ అయితే తప్పు. అండ్ బేబక్ ఒకటి అన్నింది ఏంటంటే, నాకు నిఖిల్ అనే పర్సన్ సోనియాకి ఉన్నంత ఫేవర్గా నాకు ఉండట్లేదు. సోనియాకి నాకు కొన్ని ఇష్యూస్ జరిగితే నిఖిల్ కూర్చోబెట్టి మాట్లాడట్లేదంటే అది మీ పర్సనల్ ఒపీనియన్ అండి. ఎందుకు మాట్లాడతాడు నాకు అర్థం కాదు. దీనికి నాగార్జున కూడా ఏదో క్రికెట్ టీంలో కెప్టెన్ తీసుకోవాలంటే క్రికెట్ టీంలో కెప్టెన్ గేమ్ వరకు చూసుకుంటాడండి. నువ్వు ఇద్దరి మధ్య గేమ్కు సంబంధించి ఏమైనా జరిగితే అప్పుడు కెప్టెన్ మాట్లాడాలి. వాళ్ళ పర్సనల్ ఒపీనియన్కి ఈయన ఎందుకు మాట్లాడతాడు నాకు అర్థం కాదు. వీళ్ళిద్దరి మధ్య సోనియా అండ్ బేబక మధ్య ఏం జరిగిందో ఆయనకు తెలియదు. చూడనప్పుడు ఎట్లా డిసైడ్ చేస్తాడు, జడ్జిమెంట్ ఇస్తాడు. అప్పుడు సోనియా డైరెక్ట్ అంటే నీకు ఏం అవసరం నిఖిల్ అంటే అప్పుడేం మాట్లాడతాడు? అసలు ఈ విషయం మేము ఏ రోజు చెప్పింది నిఖిల్కి ఉండే అన్ని రోజులు కరెక్ట్గా ఉండి కరెక్ట్గా వీకెండ్ ఎపిసోడ్కి ఆమె బయటకి, అంటే అఫ్కోర్స్ ఆమె ఎలిమినేషన్ అయిపోయింది, ఒక అప్డేట్ వచ్చింది. ఆ టైంకి ఇష్టం వచ్చినట్టు నిఖిల్ మీద పాపం నిఖిల్ మీద ఏం చేయలేకపోతున్నాడు. అక్కడ సోనియా అండ్ బేబక మధ్య వీళ్ళు మాట్లాడుకోవాలి, నిఖిల్ ఎందుకు మాట్లాడతాడు అని ఆయనకి ఏం అవసరం? ఆయన ఇలాగా గేమ్ ఆడడానికి వచ్చింది కదా. ఎంత లీడర్ అయితే ఒక టాస్క్ ఉంటుంది, ఆ టాస్క్ సంబంధించి మాట్లాడతాడు. మీ ఇద్దరి మధ్య ఏం పర్సనల్ జరిగినా ఆయన ఎందుకు మాట్లాడతాడు? ఆయనకి ఏం అవసరం? ఆయన అసలు మాట్లాడాడు. అది సోనియా అండ్ బేబక్ మధ్య ఏం కాన్ఫ్లిక్ట్ జరిగిందో వాళ్ళిద్దరు మాట్లాడుకోవాలి. నిఖిల్ వచ్చి మధ్యవర్తి చేస్తే మనం చూసేది వాళ్ళు ఏమంటారు, గ్రూప్ గేమ్ ఆడుతున్నాడు, ఇనిషియేటివ్ తీసుకుంటున్నాడు, డామినేషన్ చేస్తున్నాడు, రాజు అనుకుంటున్నా అని చెప్పి మనమే బయట ట్యాగులు ఇస్తున్నాం. ఇంకా ఆయన ఎందుకు అనుకుంటాడు? ఆయనకి ఏం అవసరం అని ఆయన మాట్లాడతాడు? ఆయన మాట్లాడాల్సిన అవసరమే లేదు ఈ విషయంలో అయితే. ఒక టాస్క్ చేస్తే ఆ టాస్క్లో మీరు ఈ పని చేయండి అని మాట్లాడితే అర్థం ఉంటుంది. కానీ ఆయన ఎందుకు మాట్లాడాలని అవసరం, తనకు అవసరం లేదు. ఈ బేబాకి ఏదో వాంటెడ్లీ ఒక వాయిస్ రేజ్ చేయాలని చెప్పి వాయిస్ రేసింది, కానీ అందులో ఏం లేదు. నాకైతే నా ఒపీనియన్ ప్రకారం అయితే అందులో ఏం లేదు. ఇంకా పోతే నెక్స్ట్ వచ్చేసి శేఖర్ భాష, ఆయన ఎవరు మణికంఠకు సంబంధించి అయితే అదే మీరు నెగిటివ్ ఎనర్జీ పాస్ అవుతుంది ఎక్కువ శాతం అని చెప్పి ఏదో కత్తి పొడిచిన, కత్తి పేరు అంత ఐడియా లేదు, ఎవరు గుర్తుపెట్టుకోవాలి, 3 కత్తులం. కానీ అయితే నాకైతే అది కరెక్టే. ఆయన నెగిటివ్ ఎనర్జీ అయితే స్ప్రెడ్ చేసిండు. అక్కడ నాగార్జున ఒక ఎక్స్ప్రెషన్ కూడా ఇచ్చిండు. ఆయన ఎందుకు అలా ఉంటున్నాడో చెప్పిండు కదంటే ఐఎమ్ నాట్ కన్విన్స్డ్. పర్ఫెక్ట్. శేఖర్ భాష మాట్లాడితే ఇంకా ఎవరి దగ్గర మాటలే లేవు. కరెక్ట్. కన్విన్స్ అవసరం అవసరం ఎవరికీ లేదు. ఆయన ఏ సోళ్ళు చెప్పిన, ఆయన ఏ సోది చెప్పినది కన్విన్స్ అవసరం అవసరం లేదు. ఎందుకంటే మణికంఠ హౌస్లో చెప్పిన దానికి బయట వాళ్ళ ఫాదర్ అండ్ వాళ్ళ స్టెప్ ఫాదర్ అండ్ వాళ్ళ సిస్టర్
చెప్పడానికి చాలా తేడా ఉంది. సో ఆ అదే నేను ఆయన కొన్నిటి వరకు అయితే రెస్పెక్ట్ చేస్తానండి. బట్ ఆయన కొంతవరకు అయితే ఎక్కువ కల్పించి చెప్తున్నాడేమో అనిపించింది. అది ఓకే అండి, అక్కడి వరకు అయితే బాగానే ఉంది. అండ్ నెక్స్ట్ సోనియా వర్సెస్ అభయ్ ఇష్యూలో మాత్రం అభయ్ వర్సెస్ కిరాక్ సీతారాం విషయం వాళ్ళిద్దరి మధ్య జరిగిన ఇష్యూని అయితే అడ్రస్ చేయాల్సింది నాగార్జున. బట్ దాని గురించి అయితే మాట్లాడలేదు. ఒక పాయింట్ అయితే నాకు నచ్చింది నాగార్జున గారు, ఎందుకంటే వాళ్ళు పవర్ ఉండినారు. ఎవరు? యష్మి టీం వాళ్ళు పవర్లో ఉన్నారు. వాళ్ళు ప్రివిలేజ్. ఎస్, వాళ్ళు నచ్చితే వంట చేసుకుంటారండి, నచ్చకపోతే చేయమంటారు. వాళ్ళకి నచ్చితే హెల్ప్ చేస్తారు, నచ్చకపోతే చేయరు. అది వాళ్ళ ఇష్టం. వాళ్ళకి ఒక పవర్ ఇచ్చారండి. అది గుడ్ ఆర్ బ్యాడ్, రాంగ్ ఆర్ రైట్ అనేది నేను డిసైడ్ చేయని చెప్పి నాగార్జున గారు క్లియర్గా చెప్పారు. అది కరెక్ట్. అది మనం ఆడియన్స్ డిసైడ్ చేయాలి. కానీ వాళ్ళు మీరు వెళ్ళి ఇప్పుడు వంట చేస్తున్నారు, మీరు ఎందుకు చేయాలి, నిఖిల్ టీం వాళ్ళు వంట చేయాలంటే అది వాళ్ళ ఇష్టం అండి. వాళ్ళకి ఆ పవర్ ఉంది. ఇప్పుడు మీకు ఒక పవర్ ఇచ్చాడు, మీరు పని చేయకూడదు అని ఎక్కడ కూడా బిగ్ బాస్ చెప్పలేదు. వాళ్ళతో చేయించాలి, మీరు చేయకూడదు అని ఎక్కడ చెప్పలేదు. అభయ్ అయినా, నైనిక అయినా, యష్మి అయినా వాళ్ళు మీతో పని చేయించాలనుకుంటారు. అండ్ వాళ్ళు నచ్చితే ఏదైనా పని చేస్తారు. అది క్లీనింగే కావచ్చు, కుకింగే కావచ్చు. అది ఇలా ఎందుకు చేస్తారని అడిగే క్వశ్చన్ మీకు లేదు. ఆ రైట్ మీకు లేదు. ఏది టాస్క్ల వరకు నేను అడిగేది కూడా కేవలం నేను ఆ గేమ్ వరకే చెప్తున్నాను. కిచెన్లో నిఖిల్ అండ్ మణికంఠ, బేబక్క మాత్రమే వంట చేయమని వాళ్ళు కేటాయించారు కదా. వాళ్ళు నచ్చకపోయింది అనుకో, మీరు చేయకని మేమే చేసుకున్నామని చెప్పే రైట్ వాళ్ళకు ఉంది. ఎవరికి? ఈ యష్మి టీం వాళ్ళకు ఉంది. ఆ రైట్ వాళ్ళకు ఉంది. మీరు ఎందుకు చేస్తున్నారని చెప్పే వీళ్ళకి లేదు. అది వాళ్ళ ఇష్టం కదా. మీకేం అవసరం అందులో? మిమ్మల్ని క్లీనింగ్ సెక్షన్లో పెట్టారు, మీరు ఇది క్లీనింగ్ చేయమని చెప్తారు. ఇన్ కేసు వాళ్ళకి నచ్చలేదు అనుకో, వచ్చి మీకు హెల్ప్ చేయొచ్చు, మీరు పక్క చేయండి అని చెప్పి వాళ్ళ ఆ క్లీనింగ్ సెక్షన్ కూడా చేయొచ్చు. అది వాళ్ళ ఇష్టం. వాళ్ళు ఎప్పుడైనా మార్చుకోవచ్చు. నువ్వు అప్పుడు క్వశ్చన్ చేసినావు. ఈ మణికంఠ ఏమంటాడు, నైన్కి వెళ్ళి చేస్తున్నప్పుడు నువ్వు ఎలాంటి క్వశ్చన్ చేయలేదు, నీకున్న రైట్స్ ప్రకారం. ఆమె ఎందుకు చేస్తుంది? ఆమెకి ఏం అవసరం? వాళ్ళ ఇష్టం అది. నచ్చితే నైన్కి వెళ్ళి చేసుకుంటుంది వంట, లేకపోతే చేసుకోదు. ఆమె క్లీనింగ్ సెక్షన్లో నైనిక ఉండాలా లేదని డిసైడ్ చేసే రైట్ ఎవరికి ఉంది? యష్మికి ఉంది. యష్మి ఇష్టం. ఓకే నైనిక, నువ్వు ఈరోజు ఇళ్ళ నుంచి కిచెన్లో వేసుకున్నావు, ఓకే అది నీ ఇష్టం అని చెప్పొచ్చు. అది ఆమె ఇష్టం కదా. ఎందుకంటే ఆమెకు ఆ పవర్ ఉంది. నీ దగ్గర పవర్ లేనప్పుడు సైలెంట్గా ఉండాలి. నాకు అది రాంగ్ అంటే నువ్వు గెలిచి మాట్లాడాలి. నువ్వు ఓడిపోయి అంటే అఫ్కోర్స్ పాపం మనకంటే ఏం టాస్క్లో ఆడుగా ప్రూవ్ చేసుకునే ఛాన్స్ రాలేదు కాబట్టి మనం ఏం చేసేది లేదు. కాబట్టి వాళ్ళకి ఆ హక్కు ఉంది. కాకపోతే వాళ్ళు ప్రవర్తించిన విధానం రాంగ్. మరి శాడిజం లెవెల్లో ప్రవర్తించారు, అది అపోజ్ చేయండి. బట్ మీరు ఈ వర్క్ చేస్తున్నప్పుడు క్వశ్చన్ చేయాలంటే ఆ రైట్, ఆ పవర్ విషయంలో అయితే వాళ్ళకు ఉంది, అది చేయొచ్చు. బట్ వాళ్ళు ఎంతవరకు పర్ఫెక్ట్గా చేశారంటే, ఏది యష్మి వాళ్ళు ఎంతవరకు వాళ్ళకి వర్క్ ఇచ్చారనేది మాత్రం అన్ఫేర్. ఆ విషయంలో అన్ఫేర్. కానీ నాగార్జున గారు దానికి చెప్పిన పాయింట్ అంటే ఇట్స్ ఎ గేమ్లో కాబట్టి అలా చేశారంటున్నారు. కానీ అది ఎంతవరకు అయితే నెగిటివ్గా పోర్ట్రేట్ అయింది. కాకపోతే యష్మికి ఇవ్వాల్సిన ఫీడ్బ్యాక్ అయితే ఇవ్వలేదు ఓవరాల్గా. నాకు అట్లనే అనిపించింది. యష్మికి ఏ వరకు అయితే రావాలని ఫీడ్బ్యాక్ అది రాలేదు. సో ఇంకా ఓవరాల్గా బేబక్క వర్సెస్ నిఖిల్ జరిగింది, సోనియా వర్సెస్ విష్ణుప్రియ, అలాగే కిరాక్ సీత వర్సెస్ యష్మి జరిగింది. ఇలా చిన్న జరిగాయి. అందరిలో చెప్పాను, విష్ణుప్రియ వర్సెస్ సోనియా దాంట్లో అయితే సోనియా నాకు కరెక్ట్ అనిపించింది. బేబక్క వర్సెస్ నిఖిల్లో బేబక్క కరెక్ట్ అనిపించింది. కొంతవరకు అయితే యష్మి రాంగ్ అయినా కూడా తనకి పర్ఫెక్ట్ ఇన్పుట్స్ ఇవ్వాలనుకుంది. కాకపోతే నిఖిల్ చాలా డౌన్లో అయ్యాడు అనిపించింది పాపం. ఎందుకంటే ఆయన ఏం మాత్రమే గ్రూప్ గేమ్ అంటారేమో, ఏం మాత్రమే ఎలా పోర్ట్రేట్ అవుతుందనే ఆ డైలమాలో ఉన్నాడు పాపం. సో నిఖిల్ అయితే ఎటు తెలుసుకోలేని సిచ్యువేషన్లో ఉన్నాడు. నాగార్జున గారి హోస్టింగ్ అయితే వరస్టే అనిపించింది. అడగాల్సిన పాయింట్స్ అడగకుండా ఏమేమి పాయింట్స్ అడిగిన అనిపించింది. సప్పగా ఫస్ట్ వీకెండ్ అయితే సప్పగా జరిగింది. ఇది ఎందుకు అంత దరిద్రంగా అంటే చూడడానికి మినిమం ఇంట్రెస్ట్ రావట్లేదు. నాకైతే ఇంట్రెస్ట్ రావట్లేదు. మరి మీకు ఎలా అనిపించింది? అంత పర్ఫెక్ట్గా లేదు. ఒకప్పుడు వీకెండ్ ఎపిసోడ్ అంటే ఏ రేంజ్లో వెళ్ళిపోయేది, అది వేరే లెవెల్ ఉండే. సీజన్ 7 అయితే కానీ ఈసారి అయితే అంత ఏమీ లేదు. ఏదో వెళ్ళిపోవాలా చేసుకోవాలంటే చేసిపోయారు తప్ప నాకైతే పెద్దగా ఏమనిపించలేదు. ఇది మన సాటర్డే ఎపిసోడ్ అండి. దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.